బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అమెరికాపై కూడా భారీగానే పడింది. అక్కడ ఇప్పుడు గుడ్డు కోసం కొట్టుకునే పరిస్థితి వచ్చింది. కోడిగుడ్ల కొరత అమెరికాలో విపరీతంగా ఏర్పడింది. కొరత తీవ్రంగా ఉండడంతో ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు గుడ్ల ధరలు 15% పెరిగాయని, రానున్న రోజుల్లో మరో 20% వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోడిగుడ్ల కొరత కారణంగా చాలా స్టోర్లలో లిమిటెడ్ స్టాక్ బోర్డులు పెట్టేశారు. కొన్ని స్టోర్లలో అయితే నో స్టాక్ బోర్డులు కూడా కనిపిస్తున్నాయి. చివరికి కొనుగోలుదారులకు 1 లేదా 2 ట్రేలను మాత్రమే ఇస్తామని చెప్తున్నాయి. అమెరికా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం బర్డ్ ఫ్లూ వ్యాప్తి కారణంగా గత ఏడాది డిసెంబర్ నెలలో 2,30,00,000 కోళ్లను చంపేశారు. గత ఏడాది జనవరిలో డజన్ కోడిగుడ్ల ధర $2.52 మాత్రమే ఉంటే డిసెంబర్ నాటికి అది $4.15కు చేరింది. ఇప్పుడు ఆ ధర $7.34కు చేరుకుందని అమెరికా లేబర్ బ్యూరో లెక్కలు చెప్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే అమెరికాలో కోడిగుడ్ల ధర 45 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఓ పక్కన ఉత్పత్తి తగ్గడంతో గుడ్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో వినియోగదారులు కూడా ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే స్టోర్లలో నో స్టాక్ లేదా లిమిటెడ్ స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. కోడిగుడ్ల కొరత, ధరల పెరుగుదల హోటల్స్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా రెస్టారెంట్లు గుడ్లతో చేసే వంటకాలపై 50% అదనపు ఛార్జీని విధిస్తున్నాయి.